హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ టు శ్రీ మూన్ లైట్ టారోట్. ఈరోజు ఫుల్ మూన్ నడుస్తూ ఉంది. అలాగే వీనస్ శుక్రగ్రహం డైరెక్ట్కి చేంజ్ అవబోతూ ఉన్నారు. అంటే ఆయన ఇప్పటి వరకు వెనుకకు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు డైరెక్షన్ మార్చుకుంటూ ముందుకు చూడబోతూ ఉన్నారు. అయితే ఫుల్ మూన్ లిబ్రాలో జరుగుతూ ఉంది. లిబ్రా ఈ ఫుల్ మూన్లోనే శుక్రగ్రహం డైరెక్షన్ అవబోతూ ఉన్నాడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హై ఎనర్జీస్ని ఫీల్ అవుతారు. హై ఎనర్జీస్ అంటే ఏంటంటే ఓవర్వెల్మింగ్ అవటం, సంథింగ్ ఏదో చేంజ్ అయిపోతుంది, ఏదో పోతుంది, లేకపోతే ఏదో జరిగిపోతుంది అనేలాగా టెన్షన్ పడడం, ఓవర్వెల్మింగ్ అవ్వడం, ఇట్లా షేక్. మన బాడీలో కూడా ఎనర్జీ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే మన షేక్, కాళ్ళు చేతులు వణకడం ఎనర్జీ ఎఫెక్ట్ వల్ల. సాధారణంగానే ఫుల్ మూన్ ఎనర్జీస్ అంటే మన మీద ఎమోషన్స్ అనేవి హైగా ఉంటాయి. ఇప్పుడు వీనస్ కూడా డైరెక్ట్ అనే ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఈ రెండిటి ఎఫెక్ట్ మన మీద ఇంకా ఎక్కువగా ఉంటుంది. సంథింగ్ నా నుంచి ఏదో దూరం అయిపోతుంది, సంథింగ్ నేనేదో కోల్పోతున్నాను, నాకు ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది, ఇంకా అయిపోయింది, ఏం లేదు అని టెన్షన్ పడడం, ఓవర్వెల్మింగ్ అవ్వడం అనేది ఫీల్ అవుతారు చాలామంది. ఆ ఎనర్జీ ఎఫెక్ట్ అనేది మనకు అలా చూపిస్తూ ఉంటుంది. అయితే ఇది మనకి ఏం చేస్తుంది? లిబ్రాలో ఫుల్ మూన్ జరుగుతూ ఉంది. మనం చైత్రమాసం అంటాం కదా, అది. వీనస్ డైరెక్ట్ కాబోతా ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది? న్యూ మూన్, ఫుల్ మూన్ అంటేనే ఎనర్జీస్, న్యూ బిగినింగ్స్, రిలీజింగ్. అంటే పాత బ్యాగేజెస్ ఏవైతే ఉంటాయో, బాధలు, ఎమోషన్స్గా పడిన ఇబ్బందులు, ఇవన్నిటికీ రిలీజ్ చేసుకుంటూ ఉంటాము, రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఆల్సో ఇప్పుడు వీనస్ డైరెక్ట్ అవుతున్నారు కాబట్టి ఏం జరుగుతుంది అంటే కొత్తగా మళ్ళీ మీరు ఎమోషన్స్ అనేవి, పాత బాధలు, మీ పర్సన్స్తో కావచ్చు, మీరు పడిన ఇబ్బందులు కావచ్చు, వాటన్నిటిని వదిలిపెట్టి న్యూగా మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అని, న్యూగా చేయాలి, న్యూగా స్టార్ట్ అయ్యాలి. ఫ్రెష్ స్టార్ట్ అనేది మీరందరూ చూస్తూ ఉంటారు మీ లైఫ్లలో. మీ ఇప్పటి వరకు పడిన బాధలు ఒకటైతే ఇప్పటి నుంచి జరిగేది ఎలా ఉంటుందంటే, ఇప్పటి వరకు మీరు వ్యక్తుల పట్ల కావచ్చు, మీ రిలేషన్షిప్స్, కనెక్షన్స్ ఏమైనా కానీ టాక్సిసిటీ విత్ బ్యాడ్ ఇంటెన్షన్తో మిమ్మల్ని యూజ్ చేసుకోవాలి, లేకపోతే ఇబ్బంది పెట్టాలి, లేకపోతే వాడుకోవాలి, లేకపోతే వీళ్ళని ఏదో ఒకటి చేయాలనే ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో ఉన్న వ్యక్తులు ఇప్పటి నుంచి మీ నుంచి దూరం అయిపోతూ ఉంటారు. వీనస్ ఏం చేస్తారంటే మనకి ప్యూర్, జెన్యూన్ ఫీలింగ్, జెన్యూన్గా మన పైన ప్రేమను చూపించే వ్యక్తుల్ని మనకి దగ్గర చేయడం అనేది జరుగుతుంది. ట్రూ లవ్ని మనకి దగ్గర చేస్తారు. అండ్ ఆల్సో వర్క్ రిలేటెడ్, ఫైనాన్షియల్, బిజినెస్ రిలేటెడ్ చూస్తే కనుక ఇప్పటి వరకు కొంతగా ₹1 వస్తుంది అనే ఒక బిజినెస్ ఏదైనా కావచ్చు, వర్క్ ఆర్ బిజినెస్ రిలేటెడ్ చూస్తే ఇప్పుడు దాకా ఇన్బ్యాలెన్స్డ్గా నడిచిన మీ బిజినెసెస్ ఇప్పటి నుంచి కొంచెం గ్రోత్ అనేది చూస్తారు. కొత్త ఎనర్జీని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. కొత్తగా ఏదో మళ్ళీ న్యూ స్టార్ట్ అయింది అనే వేలో మీరు దాన్ని, ఆ ఎఫెక్ట్ అనేది మీరు ఫీల్ అవుతారు. సో పాత బ్యాగేజెస్, పాతగా ఉన్నవి, పాతగా బాధలు పడి ఇప్పుడు దాకా ఓవర్వెల్మింగ్, టెన్షను, బాధ, ఏదో అయిపోయింది, ఏదో జరుగుతుంది, ఇంక ఏమీ లేదు అని ఇలాంటివన్నిటికీ ఎండ్ అనేది పడుతుంది. మీరు కూడా వాటిని స్టాప్ చేసేసి
ఓవర్ థింక్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా స్టాప్ చేసేసి ఫ్రెష్గా న్యూ స్టార్ట్ చేయండి. ఒకటైతే వాస్తవం, మనది ఏదో అది మనకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మన జీవితాల్లోకి. సో ఇది ఈరోజు చెప్దాం అనుకున్నా. ఈరోజు ఇంత నడుస్తుంది. డోంట్ బీ ఓవర్వెల్. ఎమోషన్స్ న్యాచురల్గానే ఫుల్ మూన్ టైంలో ఎనర్జీస్ హైగా ఉంటాయి. గతంలో అన్న మాటలు, గతంలో గడిచిన మెమొరీస్ అనేవి ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి. సో వీటన్నిటికీ కొద్దిగా ఓవర్వెల్మ్ అవ్వద్దు, టెన్షన్ అవ్వద్దు. ఈ ఎనర్జీ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టెన్షన్ పడదు. రిలేషన్షిప్ కనెక్షన్స్ వైజ్ అయితే ఇది ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చూస్తారు, సంథింగ్ ఏదో జరిగిపోతుంది అనేసి. లేదు, మీ వ్యక్తులు మిమ్మల్ని జెన్యూన్గా ప్రేమించిన వ్యక్తులు మళ్ళీ మిమ్మల్ని చేరుకుంటారు. ఇప్పటి నుంచి నిజంగా మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తులు అన్నెసరీ బ్యాడ్ ఇంటెన్షన్తో ఉన్న వాళ్ళతో వాళ్ళు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక వాళ్ళు ఇప్పటి నుంచి వాళ్ళకు దూరంగా ఉండటం అలా చేస్తూ ఉంటారు. ఇది న్యాచురల్గా జరిగే ఒక సైకిల్. ప్లానెటరీ వేస్ చూస్తే కనుక ఇది న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది. బికాజ్ వీటన్నిటికీ ఒక రీజన్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్తో కర్మ అనేది బ్యాలెన్స్ ఉంటేనే వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాము. ఆ కర్మని క్లియర్ చేయాల్సిందే. దాన్ని స్టాప్ చేసే హక్కు కానీ అధికారం కానీ ఎవరికీ లేదు. కర్మ అనేది కంప్లీట్ అవ్వాల్సిందే. అప్పుడే మనం గ్రో అవుతాం. ఎమోషనల్గా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు. గ్రో అవ్వాలంటే మనకున్న కర్మ అనేది కంప్లీట్ చేయాల్సిందే. ఇది పర్టికులర్ ట్రూ. సో ఇది ఈరోజు వీడియో కూడా ఫుల్ మూన్ వీనస్ డైరెక్ట్ అవబోతున్నారు. మన లైఫ్లో ఏం చేంజెస్ అనేవి రాబోతూ ఉన్నాయి ఈ రోజు నుంచి అనేది చూద్దాం అనుకున్నాను. సరే, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, బిఫోర్ రీడింగ్ మనం కొన్ని సెల్ఫ్ అఫర్మేషన్స్ చేసుకుందాం. ఐఎమ్ స్ట్రాంగ్. ఐఎమ్ మ్యాగ్నెట్ ఫర్ మనీ. ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. I am emotionally, spiritually strong. I am beautiful. I am shine my light. I protect my energies all time. I don't chase, I attract. What belongs to me is already mine. Thank you, universe. Gratitude, gratitude, gratitude. It is done. Thank you, universe. ఓకే, మీరు కూడా సెల్ఫ్ అఫర్మేషన్స్ చేసుకోండి. ఇక రీడింగ్లోకి వెళ్ళిపోదాం. ఫుల్ మూన్ ఎనర్జీస్ మన లైఫ్లో ఏం చేంజెస్ తేబోతా ఉంది, మీ లైఫ్లో ఏం చేంజెస్ తీసుకురానుంది అనేది చూద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ఫ్రమ్ టుడే ఏం చేంజెస్ రాబోతూ ఉన్నాయి మా వ్యూవర్స్ లైఫ్లలో. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ఫుల్ మూన్ ఎనర్జీస్ ఏం చేంజెస్ రాబోతూ ఉన్నాయి. కార్డ్ అయితే వచ్చేసింది. ఎస్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఏం చేంజెస్ రాబోతూ ఉన్నాయి. ఎస్, ఏం చేంజెస్ రాబోతున్నాయి. న్యూస్ అయిపోయింది. కార్డ్స్ ఈ రెండు తీసుకోవాలి. యాక్చువల్లీ యూనివర్స్ ఇచ్చారు అంటే తీసుకోవాలి. ఎస్ అక్కడ ఒక మెసేజ్ ఉంది ఆల్రెడీ. ఎస్,
Please give me accurate reading, universe. Yes. లాస్ట్ కార్డ్ యూనివర్స్, ఏం చేంజెస్ రాబోతున్నాయి? ఎస్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్, ఎమోషన్స్, ఫుల్ఫిల్మెంట్. ఏదైతే మీరు మీ వ్యక్తులు, మీ కనెక్షన్స్ వైజ్ మీ వ్యక్తులు మీకు ఎమోషన్స్ అనేది ఇవ్వడం లేదు, మీకు ప్రేమ అనేది దొరకడం లేదు, ప్రేమ అనేది మీకు అందడం లేదు అని బాధపడుతూ ఉన్నారో, ఇప్పుడు మీకు ఈ ఫుల్ మూన్ నుండి ఎమోషన్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుంది. మీ పర్సన్స్ వైజ్ కావచ్చు, ఎవరి నుండి అయితే మీరు ప్రేమని కోరుకుంటూ ఉన్నారో వాళ్ళ నుండి మీకు ప్రేమ, అనురాగాలు అనేవి మీకు లభించబోతూ ఉన్నాయి ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ నుండి అనేది ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ మనకు చెప్తూ ఉన్నారు. ఎస్, ఎవరి గురించి అయితే మీరు ఆలోచిస్తూ ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారో, లూజ్ అయిపోతానేమో లేకపోతే కోల్పోతానేమో అనే భయం అనేది మీకైతే ఎవరితో అయితే ఉందో వాళ్ళ నుండే మీకు ఎమోషన్ ఫుల్ఫిల్మెంట్ అనేది రాబోతుంది అనేది ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి ఆల్రెడీ మెసేజ్ ఇచ్చేసారు, ఓవరాల్ మెసేజ్. సో ఇంకా ఏమేమి చేంజెస్ ఉన్నాయనేది మనం చూద్దాం. ఎస్, ఎవరినైతే మీరు ఇంకా నా చేతులు దాటిపోయింది, ఇంకా లేదు, నాకు ఏ అవకాశాలు లేవు అనే వర్క్ రిలేటెడ్ అయినా కావచ్చు, మీ పర్సన్ మీ వ్యక్తుల గురించి అయినా కావచ్చు, ఇంకా నా చేయి దాటిపోయింది, ఇంకా నా వల్ల కాదు, నాకు లేదు ఇంకా ఏ దారి అనే వేలో మీరు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటే కనుక అది మీకు మళ్ళీ తిరిగి దక్కబోతూ ఉంది. వ్యతిరేకతలు, ఈ పర్సన్స్, ఈ సిచ్యువేషన్స్ మీరు చాలా అంటే చాలా వ్యతిరేకతని ఎదుర్కొన్నారు ఆల్రెడీ. బట్ ఇప్పుడు అనేది అయితే బ్యాలెన్సింగ్ అనేది రాబోతూ ఉంది. ఆ వ్యతిరేకత అనేది మీరే బ్యాలెన్సింగ్కి తీసుకొస్తారు, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ అనేది ఇంకొక మెసేజ్ వస్తూ ఉంది. ఎస్, మీ పర్సన్స్ మీరు కానీ లేదా మీ పర్సన్ కానీ ఎవరైనా టాక్సిక్ పర్సన్తో స్టక్ అయిపోయి ఉంటే కనుక దాని నుంచి రిలీజ్ అనేది మీకు రాబోతూ ఉంది, కమింగ్ డేస్ రాబోతూ ఉంది ఈ ఫుల్ మూన్ నుంచి. ఎస్, వీనస్ డైరెక్ట్ అంటేనే టాక్సిసిటీ, అంటే చెడు ఉద్దేశం కలిగిన వ్యక్తుల యొక్క నిజస్వరూపాలు బయటపడి దాని నుంచి రిలీజ్ అవుతారు, నిజమైన ప్రేమని కనుగొంటారు అని నేను ముందే చెప్పాను. ఇప్పుడు కూడా టాక్సిక్ రిలేటెడ్ ఎవరైనా వ్యక్తులతో మీరు ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళ నిజస్వరూపాలు చూసి వాళ్ళ నుంచి రిలీజ్ అవుతారు. ఇప్పుడు దాకా మీరు వాళ్ళతో స్టక్ అయిపోయి ఉంటే. ఓకే, ఎస్, ఇక్కడ బ్యాలెన్సింగ్ అనేది వస్తూ ఉండింది ఫైనాన్షియల్ రిలేటెడ్. ఎస్, మనం వీనస్ ఈ రిట్రోగ్రేడ్ టైంలో ఫైనాన్షియల్ వైజ్గా వర్క్ రిలేటెడ్ అయినా లేకపోతే బిజినెస్ వైజ్ చూసినా కూడా ఇన్బ్యాలెన్స్డ్గా నడిచింది, స్లో మూమెంట్, స్లోగా గ్రోత్ అనేది లేకుండా అన్నట్టు వేలో నడిచింది. ఇప్పుడు ఫైనాన్షియల్ వైజ్ కూడా బ్యాలెన్సింగ్ అనేది రాబోతూ ఉంది, గ్రోత్ని స్లోగా చూడబోతూ ఉన్నారు. ఫైనాన్షియల్గా మీరే ఎఫర్ట్స్ పెట్టి బ్యాలెన్స్ని తీసుకొస్తారు అనేది ఇంకొక మెసేజ్ వస్తూ ఉంది. ఎస్, సెలబ్రేషన్ మోడ్, రీయూనియన్ అనేది చూపిస్తూ ఉంది ఇక్కడ. రీయూనియన్, మీ వ్యక్తులతో నాకు దూరం అయిపోయారు, ఇంకా నా చేయి దాటిపోయిందనే సందర్భాల్లో మీ వ్యక్తులతో మీరు ఉండట్టే కనుక వాళ్ళతో రీయూనియన్ సెలబ్రేషన్ మోడ్ అనేది వస్తూ ఉంది. రీయూనియన్ ఖచ్చితంగా జరుగుతుంది మీతో, నిజంగా మీకు ప్రేమను పంచే వ్యక్తులతో రీయూనియన్ జరుగుతుంది. అండ్ హ్యాపీ మూమెంట్స్, కమ్యూనికేషన్స్ కూడా జరుగుతాయి ఇక్కడ. ఆన్లైన్ స్టాకింగ్, ఒకరినొకరు ఈ మన స్టోరీస్ చూడడం, స్టాకింగ్ అనమాట, ఇలా అంతా జరుగుతుంది. న్యూగా స్టార్ట్ చేయడం, న్యూ బిగినింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఎస్, సెలబ్రేషన్ మోడ్ అనేది ఇక్కడ కనబడుతూ ఉంది. మీ పర్సన్స్తో మీరు రీయూనియన్ చేస్తారు. అండ్ హ్యాపీ ఫ్యామిలీ రిలేటెడ్ అయినా కావచ్చు, మీ వ్యక్తులతో దూరం వ్యతిరేకత అనేది మీకు ఇప్పటి వరకు
చూస్తూ ఉంటే గనక మాటలు అనుకోవడం, బాధ పెట్టే మాటలు అనుకోవడం ఇవన్నీ జరిగి ఉన్నాయి ఆల్రెడీ నెలన్నర నుండి. ఇప్పుడు వాటన్నిటికీ స్టాప్ పడుతుంది. హ్యాపీ సెలబ్రేషన్, హ్యాపీ ఫ్యామిలీ లైఫ్, హ్యాపీ ఎండింగ్ అనేది చూస్తారు విత్ ఎమోషన్స్. అంటే ఎమోషనల్గా మీరు హ్యాపీ ఎండింగ్ని చూస్తారు. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంటేనే ఇక్కడ ఎక్కువగా కనబడుతుంది. ఎస్, అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఫుల్ మూన్ అంటేనే ఎమోషన్స్. వీనస్ డైరెక్ట్ అవుతూ ఉన్నారు ఈరోజు నుంచి. ఎస్, ఖచ్చితంగా వీటన్నిటికి ఏదైతే మీరు ఎమోషనల్లీ డ్రౌన్ అవుతూ ఉన్నారో ఇప్పటి వరకు ఆ ఎమోషన్స్ అనేవి మీకు ఫుల్ఫిల్మెంట్. ఇప్పటి వరకు ఏడవడం, నాకు అది ఇంకా లేదు, నా చేతి దాటిపోయింది, నాకు ఇంకా ఏ ఆశ లేదు అనే మీకు ఇప్పటి నుంచి ఎమోషనల్గా మీకు సపోర్ట్ చేసేవాళ్ళు, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఇచ్చేవాళ్ళు, ప్రేమని ఇచ్చేవాళ్ళు మీకు దగ్గర అవుతూ ఉంటారు. వాళ్ళతో మీరు ఆనందంగా గడుపుతూ ఉంటారు అనేది ఈ చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి ఈ ఫుల్ మూన్ నుంచి. సో ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ అనే కన్నా మీకు గైడెన్స్ ఎలా ఉండాలి అని నేను చూస్తాను. ఇవన్నీ చేంజెస్ రాబోతూ ఉన్నాయి. మీరు ఎలా ఉండాలి ఈ చేంజెస్ వస్తూ ఉన్నప్పుడు? ఎస్, మీరు ఏదైనా మాట, వీళ్ళు గతంలో మమ్మల్ని చాలా మాటలు అన్నారు, లేకపోతే మీ వ్యక్తులకు పట్ల కావచ్చు, వర్క్ రిలేటెడ్ అనే కావచ్చు, వీళ్ళు మాతో చాలా దురుసుగా ప్రవర్తించారు, చాలా మాటలు అన్నారు. ఇప్పుడు వీళ్ళే వచ్చారు మా దగ్గరికి అనే ఒక ఈగో అనేది ఏదైనా మీకు వస్తే కనుక దాన్ని పక్కన పెట్టి మీరు ముందు వెనుక ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించండి. బికాస్ ఇప్పుడు పునాది అనమాట. మళ్ళీ కనెక్షన్స్ ఏమన్నా స్ట్రాంగ్గా బలపడాలంటే మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మాట్లాడాలి ఫస్ట్. ఓకే, ఇది గైడెన్స్. యూనివర్స్ ఇంకేమిస్తారు గైడెన్స్? ఇంకేమిస్తారు యూనివర్స్? ఎస్, ద స్టార్ అంటేనే హోప్. మీరు మళ్ళీ మా పర్సన్స్ కలుస్తారు, మాతో రీయూనియన్ చేస్తారు అనే హోప్ మీరు పెట్టుకొని ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన సమయం. మీరు మీ వ్యక్తుల్ని అండ్ మీ ఓన్ లైఫ్లో ఉన్న వ్యక్తులని, అంటే మీ ఫ్యామిలీ కావచ్చు, మీ వర్క్ కావచ్చు, వాటన్నిటినీ సమంగా చూసుకోవాలి. ఇక్కడ నుంచి రెండింటి గురించి మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, కష్టపడాలి అనేది ఇంకొక గైడెన్స్. ఇంకొకటి లాస్ట్ యూనివర్స్ ఎమోషన్స్ వైజే అది కూడా. ఎస్, ఇప్పటి వరకు మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. బాధలు పడ్డాయి, లో ఎనర్జీలో ఉండడం, బాధలు పడి ఉండడం. ఎస్, ఇప్పుడు నుంచి మనం మార్పు అనేది కోరుకుంటాం కాబట్టి ఇది ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్. మార్పు అనేది రావాలని కూడా చూపించింది. మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ట్రాన్స్ఫార్మ్ అంటే ఒక పాము ఎలా అయితే తన కుసుమాన్ని విడిచి మళ్ళీ న్యూగా ఎలా అయితే వస్తుందో, మీరు కూడా ఈ బాధలు, పాస్ట్ బ్యాగేజ్, గొడవల వల్ల, మనస్పర్ధల వల్ల మీరు ఎనర్జికల్లీ డ్రౌన్ అయిపోయి ఉంటే కనుక ఇప్పటి నుంచి మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యి న్యూ లుక్, న్యూ ఫ్యాషన్, న్యూ ఎనర్జీతో ఇక్కడి నుంచి ఉండాలి అనేది ఈ రీడింగ్ మనకి చెప్తూ ఉంది. సో ఇది వాటి రీడింగ్. ఫుల్ మూన్ ఎనర్జీస్ మనకి ఏం చేంజెస్ తీసుకొస్తూ ఉంది, మనకి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు యూనివర్స్ అని అడిగాను. ఎస్, ఇది మన రీడింగ్ ఈరోజు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ.